శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. నేను మీ లక్ష్మీ ప్రసన్న. మనం కొవ్వూరు వారాహి పీఠంలో ఉన్నాము. అతి శక్తివంతమైన ఎంతో పవర్ఫుల్ నవరాత్రులు దగ్గరలో ఉన్నాయండి. మనకు అతి దగ్గరలో ఉన్నాయి. జూన్ 26 నుండి జూలై 4వ తారీఖు వరకు గుప్త నవరాత్రులు మన వారాహి పీఠంలో చాలా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రతి ఒక్కరు కూడా పూజా కార్యక్రమాల్లో కావచ్చు, లేదా అన్నదాన కార్యక్రమాల్లో కానీ, హోమంలో కానీ ప్రతి ఒక్క భక్తులు కూడా పాలు పంచుకోవచ్చు అనమాట. ఆ డీటెయిల్స్ అన్నిటి కోసం మన వారాహి పీఠం ట్రస్ట్ సభ్యులను సంప్రదించవచ్చు, లేదా నేను ఈ వీడియో కింద నంబర్స్ ఇస్తానండి. మన నంబర్స్ ఇస్తాను, ట్రస్ట్కి సంబంధించిన నంబర్స్. ఆ నంబర్స్ని కూడా మీరు సంప్రదించి పూర్తి డీటెయిల్స్ అయితే పొందవచ్చు. జూన్ 26 నుండి జూలై 4వ తారీఖు వరకు అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి రాత్రి సమయంలో 7 గంటలకి కుంకుమ పూజలు ఉంటాయండి. ఎవ్రీడే కుంకుమ పూజ జరుగుతుంది గోత్రనామాలతో. అలాగే ఆఖరి రోజు అంటే 4వ తారీఖు రాత్రి 7 గంటలకి హోమం ఉంటుంది, హోమం నిర్వహించబడుతుంది. అయితే బుధవారం సెలవుగా మనం ప్రకటించాం కాబట్టి బుధవారం రోజు ఏదైనా పర్వదినం వస్తే, పుణ్యప్రదమైన రోజులు వస్తే వారాహి పీఠం తెరవబడుతుందని అప్పుడు మెన్షన్ చేసాం మనము. కాబట్టి వారాహి నవరాత్రులు చాలా పుణ్యప్రదమైన నవరాత్రులు కాబట్టి బుధవారం కూడా, వారాహి నవరాత్రుల్లో వచ్చే బుధవారం కూడా వారాహి పీఠం తెరవబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే అభిషేకం ఏదైతే ఉందో అది అమ్మవారిని మనము కలశ స్థాపన చేసే రోజు మూల విరాట్కి అంటే జూన్ 26వ తారీఖున మనము అభిషేకం చేసి అప్పుడు అమ్మవారిని కలశ స్థాపన చేస్తాం. కాబట్టి ఆ రోజు పంచమి వస్తుంది కదా, మన వారాహి నవరాత్రుల్లో వచ్చే పంచమికి అయితే మాత్రం అభిషేకం ఉండదు. ఇది కూడా ప్రతి ఒక్క భక్తుడు గమనిస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకోవచ్చు. భక్తులందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. మీరు పూజా కార్యక్రమాల్లో కానీ, లేదా అన్నదాన కార్యక్రమాల్లో కానీ, సేవా కార్యక్రమాల్లో కానీ, హోమంలో కానీ, ఇలా ప్రతి కార్యక్రమంలో కూడా మీరు అందరూ కూడా పాలు పంచుకోవచ్చు. అలాగే కంద దీపం గురించి కూడా చాలా మంది అడుగుతున్నారండి. కంద దీపం కూడా ఎన్నో మిరాకిల్స్ చేస్తుంది. నేను కంద దీపం వీడియో మన ఇన్స్టా పేజ్లో పెట్టాను. ఆ వీడియో కింద కనుక మీరు కామెంట్స్ చదివితే వేలాది మంది కంద దీపం పెట్టుకున్న తర్వాత మేము హౌస్ తీసుకున్నామని, లేదంటే మాకు జాబ్ వచ్చిందని, లేదంటే మాకు సంతానం కలిగిందని, మాకు వివాహం జరిగిందని, లేదా ఇలా ల్యాండ్ ఇష్యూస్ గత కొంతకాలంగా ఉన్న ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ అవుతున్నాయని, అది కూడా నేను 16 శుక్రవారాలు చేసుకోమని చెప్పాను. ఒక 2వ వారం 3వ వారంలోనే క్లియర్ అవుతున్నాయని ఎంతో మంది చెప్తూ ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. వారాహి అమ్మవారి కంద దీపానికి అంత శక్తి ఉంది అనమాట. అయితే అది ఎలా పెట్టుకోవాలి అవన్నీ కూడా అడుగుతున్నారు చాలా మంది. కందగడ్డ ఉంటది కదా, మనం కర్రీ చేసుకుంటాం కదండి, ఆ కందని తెచ్చి, అలాగే కంద దీపం గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అనమాట. ఇదిగో చూడండి, కంద ఈ విధంగా మనం కర్రీ వండుకునే కందే అనమాట ఇది. ఈ కందకి ఏంటి అంటే శుభ్రం చేసుకోవాలి. ఫస్ట్ పసుపు కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టాలి. తర్వాత ఇందులో చాలా మంది అడుగుతున్నారు కంద సైజ్ ఎంత తీసుకోవాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ నూనె పోయాలి, ఇలాంటివన్నీ అడుగుతున్నారు. మీకు ఒక విషయం చెప్పాలండి, ఎప్పుడు కూడా ఏ పూజకైనా సరే, ఏ వ్రతానికైనా సరే భక్తి శ్రద్ధలు ముఖ్యమన్నమాట. అంతే తప్ప ఈ ఒత్తుల దగ్గర ఇలాంటి విషయాల దగ్గర మన పూజ అనేది ఆగిపోకూడదు. కాబట్టి భక్తి శ్రద్ధలు అనేది ముఖ్యమైనది, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పసుపు రాసి కందకి చుట్టూ ఇలా బొట్లు పెట్టాలి, కుంకుమ బొట్లు పెట్టి తర్వాత హోల్లా చేయాలి. కొంతమంది కంద మీద దీపం పెడుతున్నారు, అంటే కంద మీద ప్రమిది పెట్టి దీపం పెడుతున్నారు. అలా కాదండి, కందలోనే హోల్ చేయాలి, లోపల గుంటలాగా చేసి అప్పుడు ఇందులో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేయాలన్నమాట. కొంతమంది చాలా మంది ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు ఒత్తులు ఎన్ని వేయాలి అని. ఆ ఒత్తుల దగ్గర కూడా మన ఆగిపోకూడదండి భక్తి అనేది. మీరు ఎన్నైనా వేయచ్చు, ఒక 5 కానీ 3 కానీ మీ శక్తి వేయండి. ఆ విధంగా ఆ కంద దీపం పెట్టుకుని నైట్ శుక్రవారం రాత్రి సమయంలో పెట్టాలి అనమాట. 6 తర్వాత ప్రదోషకాలం తర్వాత ఎప్పుడైనా పెట్టచ్చు, 7, 8 అలా మీ ఇష్టం. ఆ టైంలో పెట్టుకుని మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరం కానీ, అష్టోత్తరము, స్తుతి, కవచం ఇవన్నీ ఉంటాయి, చదువుకోవచ్చు. లేదా అమ్మవారికి సంబంధించిన 12 నామాలు ఉంటాయండి, వారాహి అమ్మవారికి సంబంధించిన నామాలు, అవి కూడా చదువుకోవచ్చు మీరు. అంటే అష్టోత్తరం అంతా చదవలేకపోతున్నామని కూడా కొంతమంది అంటున్నారు. అలాంటి వాళ్ళు అమ్మవారి 12 నామాలు చదువుకోండి, శక్తి కొలది. అలాగే ఈ కందని ఏం చేయాలని అడుగుతున్నారు చాలా మంది. కందని ఏంటి అంటే ఫస్ట్ ఆవుకు పెడితే చాలా మంచిదండి. ఆవుకి పెట్టచ్చు, లేదా మీరు కర్రీ వండుకుని తినొచ్చు, లేదా పారే నీటిలో వేసేయచ్చు అనమాట. ఆ విధంగా చేసుకోవాలి. అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలని అడుగుతున్నారు చాలా మంది. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం. దానిమ్మ గింజలు, పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, ఇలా మీరు లలిత అమ్మవారికి ఏదైతే సమర్పిస్తారో ఇవన్నీ చేయలేని వాళ్ళు భక్తి శ్రద్ధలతో బెల్లం మొక్కెట్టినా సరే అమ్మవారు కరుణిస్తుంది అనమాట. ఎప్పుడు కూడా చెప్తున్నాను కదా, హంగు ఆర్భాటాల కంటే కూడా మనకి భక్తి అనేది ప్రధానం అనమాట. ఆ విధంగా మీరు అమ్మవారిని పూజిస్తే మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.
అయితే ఇప్పుడంటే ఇంకొక విషయము, ఇక్కడ అమ్మవారు ఏ విధంగా వచ్చింది కంటిన్యూ చెప్తున్నాను నేను. ఫస్ట్ ఇప్పుడంటే ఈ అమ్మవారిని ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి ఫొటోస్ ఇవన్నీ దొరుకుతున్నాయి మన ఇక్కడ అమ్మవారి పీఠంలో. కానీ వారాహి అమ్మని పూజించేటప్పటికి అమ్మవారి ఫోటో అనేది ఎక్కడ దొరకదు అనమాట. ఇది నార్త్ సైడ్ ఉంటాయి తప్ప మన సైడ్ చాలా తక్కువ. నేను గూగుల్లో డౌన్లోడ్ చేయించుకుని అమ్మవారి ఫ్రేమ్ ఒకటి ఉంటుంది, చిన్న ఫ్రేము, అది ఫ్రేమ్లా కట్టించుకుని ఇంట్లో పూజ చేశాను. ఆ విధంగా అమ్మవారిని నేను కొలిచాను అనమాట. అదే విధంగా చాలా మంది నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారిని వదిలేస్తారనమాట. అంటే మళ్ళీ వచ్చి నవరాత్రులకి అమ్మవారిని కొలుచుకోవటం అలా చేస్తూ ఉంటారు. కాకపోతే నేను అలా చేయలేదనమాట. అంటే ఎవ్రీడే ప్రతిరోజు నవరాత్రులు అయిపోయినా సరే నా శక్తి కొలది అమ్మవారిని పూజించుకోవడం జరిగింది. అంటే మరీ అంగు ఆర్భాటాలతో కాకపోయినా చిన్న అంటే మన ప్రేమ కొద్దీ చిన్నగా ఒక బెల్లం మొక్క పెట్టి లేకపోతే దానిమ్మ గింజలు సమర్పించి ఆమెకు సంబంధించినవి స్తోత్రాలు పఠించడం ఇవన్నీ ఇలా చేయడం జరిగిందనమాట. అందుకే అమ్మవారు ఇలా అనుగ్రహించిందేమో అనిపిస్తుంది. అంటే ఆమెను ఒక బిడ్డలాగా ఒక తల్లిలాగా నేను చూసుకునేదాన్ని అనమాట అండి అమ్మవారిని. మేబీ ఆ ప్రేమ నచ్చి అమ్మవారు ఇక్కడ వరకు వచ్చారని అనిపిస్తుంది నాకైతే మాత్రం. మీరందరూ కూడా ఈ విధంగా పూజించి అమ్మవారిని ప్రేమను పొందండి. మీ అందరికీ కూడా వారాహి అమ్మ అనుగ్రహం ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.